ఇంకొకటి బ్లడ్ వర్క్ అందరికీ కూడా చేయించుకొని లైక్ వైటమిన్ డి అనగానే లైక్ సన్ సన్ రేస్ కింద అని అనుకుంటారు. కూర్చుంటే అసలు ఎగ్జాక్ట్లీ వైటమిన్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే కొంతమంది పిల్స్ కరెక్ట్. తీసుకోమంటారు ఇవన్నీ. అసలు ఎగ్జాక్ట్లీ వైటమిన్ డి బాగుండాలంటే విచ్ ఈస్ ద బెస్ట్ వన్? అసలు వైటమిన్ డికి సన్ రేస్కి కనెక్షన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. అఫ్ కోర్స్ యూవీ రేస్ ఎప్పుడైతే మన స్కిన్ని టచ్ అవుతాయో కొలెస్ట్రాల్ అండర్నీత్ ఉన్న కొలెస్ట్రాల్ని యూటిలైజ్ చేసుకుని ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డిని యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి కింద కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఓకే. అది జరుగుతుంది. జరగదా అంటే సన్ రేస్ నుంచి వైటమిన్ డి రాదా అంటే వస్తుంది. కానీ ఇన్యాక్టివ్ ఫామ్ లివర్లో నుంచి మీ బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యి లివర్లో ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి కిడ్నీస్లోకి వెళ్ళి అక్కడ యాక్టివ్ ఫామ్ కింద కన్వర్ట్ అయ్యి మీ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి. ఓకే. కానీ మనకి ఎక్కడా కూడా బై రూల్ అరగంట కూర్చుంటే ఈ ఆల్టిట్యూడ్లో కూర్చుంటే ఈ యూవీ రేస్ ఒక స్ట్రెంగ్త్లో కూర్చుంటే మీకు సరిపడా ఆప్టిమల్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి ఈ ఏజ్ గ్రూప్కి ఇలా చేస్తే వస్తాయని అసలు బై టెక్స్ట్ బుక్ రూల్ ప్రూవెన్గా ఏం లేదు. ఓహ్! లేదు. ఓకే. సూర్యుడి కింద కూర్చొని ప్రేయర్ చేసి నాకు వచ్చేసిద్ది అని అనుకున్నారంటే మీరు రోగాలు లోపల మీ బాడీని ఒక బ్రీడింగ్ డిసీజ్కి బ్రీడ్ చేస్తున్నట్టే. బట్ అందరికైతే ఈ అపోహ ఉందండి. లైక్ ఉంది. ఓన్లీ నేను ఓన్లీ సన్. అది ఉన్న వాళ్ళలో మేబీ మీ అబ్జార్ప్షన్ బాగుందనుకోండి మీకు నార్మల్ లెవెల్స్లో ఉండొచ్చేమో. కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా నాకు వచ్చేస్తుందని అనుకోవద్దు.